చేయాలి. ముందు ఏదైతే ఈ బ్రేక్ లైట్ స్విచ్ ఉందో మనకి బ్రేక్ పట్టుకుంటేనే కదా సెల్ఫ్ పనిచేసేది. ఈ బ్రేక్ లైట్ స్విచ్లు పోయినా సరే మనకి సెల్ఫ్ పనిచేయదు కాబట్టి కంపల్సరీగా బ్రేక్ లైట్ స్విచ్ అనేది డైరెక్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, BS6 ఏమండి ఇది డియో కానీ యాక్టివా కానీ ఏదైనా సరే BS6 వెహికల్లో ఆల్మోస్ట్ ఈ బండికి కానీ చూసుకుంటే సెల్ఫ్ అనేది పని చేయడం లేదు. ఓకేనా, ఇప్పుడు సెల్ఫ్ పని చేయట్లేదంటే మనకి ఓల్డ్ వన్లు అనుకో మామూలు స్విచ్ ఓపెన్ చేసి దాన్ని డైరెక్ట్ చేసి చేస్తాం. అయితే BS6 విషయంలో కానీ ఓల్డ్ వెహికల్ విషయంలో కానీ కంపల్సరీగా ఏంటంటే మనకి సెల్ఫ్ అనేది బ్రేక్ పట్టుకుంటే సెల్ఫ్ వర్క్ అవ్వాలి. ఓకేనా, అందుకని ఫస్ట్ ఈ బ్రేక్ లైట్ స్విచ్లు ఫెయిల్ అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ బ్రేక్ లైట్ సంబంధించిన లైటింగ్ వస్తుందా లేదా, ఇక్కడ ఒక ఫిల్మెంట్ అయితే వస్తుంది హెడ్ లైట్ సంబంధించింది. బ్రేక్ లైట్ సంబంధించింది రేర్ బ్రేక్ కొడుతున్నాను రాలేదు, ఫ్రంట్ బ్రేక్ కొడతాను, ఫ్రంట్ బ్రేక్ కొట్టినా రాలేదు. ఇప్పుడు ఏ బ్రేక్ కొట్టినా రాలేదు కాబట్టి ఇప్పుడు సెల్ఫ్ స్విచ్ ప్రాబ్లం అని కన్ఫర్మ్ చేయలేం, బ్రేక్ స్విచ్లు పోయాయని కన్ఫర్మ్ చేయలేం. ఇప్పుడు ఏదో ఒకటి కన్ఫర్మ్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ముందర హెడ్లైట్ ఓపెన్ చేయాలి. హెడ్లైట్ ఓపెన్ చేసి ఏదైతే బ్రేక్ లైట్ సంబంధించిన స్విచ్ వైర్లు ఉన్నాయో అవి డైరెక్ట్ చేసి చూడాలి. తర్వాత సెల్ఫ్ అనేది పనిచేస్తుందా లేదనేది ఒక అర్థం అవుద్ది. లేకపోతే ఎందుకని లోపల బల్బ్ కాలిపోయినచ్చు, ముందర స్విచ్లు పెట్టచ్చు, వెనకాల కవర్ ఇప్పాలంటే వద్దులేండి, అది ఒక టైం వేస్ట్. ముందర హెడ్లైట్ ఓపెన్ చేస్తున్నాం, ఎందుకంటే హెడ్లైట్ ఓపెన్ చేస్తున్నాం అంటే స్విచ్లు పోయినా పర్లేదు, బటన్ పోయినా పర్లేదు, ఇంకేమైనా జరుగున్నా పర్లేదు, ముందర హెడ్లైట్ ఇప్పుకోవడం సేఫ్. నేను హెడ్లైట్ ఓపెన్ చేసి మీకు నేను చెక్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, హెడ్లైట్ అది ఓపెన్ చేస్తేనే హెడ్లైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి బండికి సెల్ఫ్ పని చేయలేదు కాబట్టి స్విచ్లో ప్రాబ్లమా లేకపోతే బ్రేక్ లైట్ స్విచ్ ప్రాబ్లం అనేది ముందు మనం డివైడ్ చేయాలి. అంటే ప్రాబ్లం అటు సైడ్ నుంచే ఇటు సైడ్ నుంచే అనేది క్లియర్ చేయాలి. ముందు ఏదైతే ఈ బ్రేక్ లైట్ స్విచ్ ఉందో మనకి బ్రేక్ పట్టుకుంటేనే కదా సెల్ఫ్ పని చేసేది. ఈ బ్రేక్ లైట్ స్విచ్లు పోయినా సరే మనకి సెల్ఫ్ పని చేయదు కాబట్టి కంపల్సరీగా బ్రేక్ లైట్ స్విచ్ అనేది డైరెక్ట్ చేద్దాం. ఓకేనా, స్విచ్లో ప్రాబ్లమ్ తెలుస్తుంది. డైరెక్ట్ చేయాలంటే ఏదైతే ఈ 2 వైర్లు ఉన్నాయో 2 వైర్లు అనేది రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి ఈ 2 వైర్లు డైరెక్ట్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, వైరింగ్ అయితే నేను డైరెక్ట్ చేశాను. ఇది మనకి బ్రేక్ లైట్ స్విచ్ వైరింగ్, ఇది మనకి బాడీ వైరింగ్. బాడీ వైరింగ్ అనేది ఈ విధంగా డైరెక్ట్ చేయాలి, ఆ 2 వైర్లు కలపాలి. ఇప్పుడైతే మనం బండి అయితే స్టార్ట్ చేద్దాం. అయిపోయింది. అంటే ఇక్కడ ప్రాబ్లం అనేది ఏ విధంగా గుర్తించుకోవాలి, మనకి రేర్ బ్రేక్ స్విచ్ పోయింది, ఫ్రంట్ బ్రేక్ స్విచ్ పోయింది కాబట్టి మనకి సెల్ఫ్ పని చేయలేదు. ఓకేనా, ఇప్పుడు కానీ చూసుకుంటే మనకి బ్యాక్ డేంజర్ కానీ ఎలిగేసి ఉంటుంది, లేదు ఆల్రెడీ అది బల్బ్ కానీ కాలిపోయింది. అది ఇప్పుడు మనకి సెల్ఫ్ అయితే వర్క్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, కీ ఆఫ్ చేస్తాను, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు మనం ఈ బండిలో ఏం చేయాలి, 2 బ్రేక్ లైట్ స్విచ్లు అనేది చేంజ్ చేయాలి. ఈ స్విచ్ చేంజ్ చేయాలి, ఈ స్విచ్ చేంజ్ చేయాలి. ఎందుకంటే మనకి ఫ్రంట్ బ్రేక్ పట్టుకున్న సెల్ఫ్ పని చేయట్లేదు, రేర్ బ్రేక్ పట్టుకున్న సెల్ఫ్ పని చేయట్లేదు కాబట్టి మనం స్విచ్లు చేంజ్ చేసుకోవాలి. అదే కానీ ఈ విధంగా డైరెక్ట్ చేసిన తర్వాత కానీ స్టార్ట్ కావడం లేదు అనుకుంటే నెక్స్ట్ ఈ స్విచ్ చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఈ స్విచ్ డైరెక్ట్ చేసినా సరే స్టార్ట్ కావట్లేదు అంటే ఇంక వెనక్కి వెళ్ళిపోవాలి. అంటే నాకు ప్రాసెస్ అనేది ఫస్ట్ స్టెప్లోనే క్లియర్ అయిపోయింది. అంటే ఇది ఒక మెకానిక్ ఆలోచించే విధానం ఇది. అంతేగాని సెల్ఫ్ పని చేయట్లేదు కదా అని చెప్పి సెల్ఫ్ మోటార్ కాడికి వెళ్ళిపోవడం, ఆ వైరింగ్ చెక్ చేసుకోవడం అది కాదు. ఫస్ట్ సెల్ఫ్ పని చేయాలంటే ఏమవ్వాలి, బ్రేక్ అప్లై అవ్వాలి. బ్రేక్ అప్లై అవుతుందా లేదని ఎలా తెలుసుకోవాలి, మన వెనకాల బల్బ్ అనేది అది ఎలా ఉంది ఏందని తెలుసుకోవాలి. ఆ బల్బ్ ఓపెన్ చేసేదానికంటే దీన్ని ఓపెన్ చేయడం మేలు. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ మనం క్లియర్ చేసుకోవచ్చు. ఒకటి బ్రేక్ లైట్ స్విచ్ డైరెక్ట్ చేసి చెక్ చేసుకోవచ్చు, అదేవిధంగా మనకి ఈ స్విచ్ పోయినా సరే చేంజ్ చేసుకోవచ్చు. అందుకని ఇది ఈజీ మెథడ్ ఇది. ఓకేనా, మనం ఈ విధంగా చెక్ చేస్తాం, మెకానికల్ అందరూ ఈ విధంగానే చెక్ చేస్తారు, మీరు అయితే గుర్తించండి. ఇప్పుడు టోటల్గా నేను ఏం చేస్తాను, ఈ బండికి 2 స్విచ్లు అయితే చేంజ్ చేస్తాం, మనకి సెల్ఫ్ అనేది వర్కింగ్. మీకు ఈ వీడియో అనేది ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ తెలియజేయండి. మీ అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది మన ఛానల్ గట్టిగా సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అనే వీడియోస్ మీ ముందర తీసుకోవడానికి నేను చాలా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.